ఈ ఉదయ కాలంన నేను మరి మన సంఘములో ఉన్నటువంటి బిడ్డలందరితో నేను దేవుని యొక్క సంగతులను మీ ముందు పెట్టాలని నేను ఇష్టపడతా ఉన్నాను. ఎన్నో విషయాలు ఉన్నాయి. ఐ హ్యావ్ సో మెనీ థింగ్స్ ఇన్ మై మైండ్, బట్ ఐఎమ్ ఆస్కింగ్ ద లార్డ్ టు హెల్ప్ మీ to put everything before you so that we will all be benefited in these times. I'm reminded of a passage. First, I wanted to begin by reading few verses from this passage, Matthew chapter 23, verse 35. Look what the Lord is saying. The Lord is saying, so that on you may come to the righteous blood shed on earth, from the blood of the innocent Abel to the blood of Zechariah the son of Berechiah, whom you murdered between the sanctuary and the altar. బలిపీఠము మరి దేవాలయమునకు బలిపీఠమునకు మధ్యలో మీరు ఆయనను చంపివేశారు అని చెప్పేసి బెరాకియా కుమారుడగు జకరియా రక్తము అని చెప్పేసి ప్రభు మాట్లాడారు. ఈ ప్రవక్త మరి నా యొక్క మైండ్లో ఉన్నారన్నమాట. ప్రభు వారు మెన్షన్ చేసినటువంటి ఈ యొక్క ప్రవక్త గురించి ఆయన యొక్క వర్క్ గురించి మరి చదవాలని ఆశపడుతున్నప్పుడు ఆశ్చర్యమైన విషయాలను ప్రభు నాకు బోధించడం జరిగింది. ఫస్ట్ వర్స్ ఆఫ్ ఫస్ట్ చాప్టర్ ఆఫ్ జకరియా. దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరము 8వ నెలలో యెహోవా వాక్కు ప్రవక్తయగు ఇద్దోకు పుట్టిన బెకరియా కుమారుడునైన జకరియాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా. చాలమ్మా, చాలు. జస్ట్ ఆ మూడు నేమ్స్, ఆ పేర్లను మీరు గమనించండి. ఈదో, బెరకాయా, జకరాయా, ఈ ముగ్గురు పేర్లను మీరు గమనించండి. ప్రభు వారు మెన్షన్ చేసింది ఎవరి గురించి అంటే జకరయా గురించి. ఆయన 14 అధ్యాయాలు, మరి పూర్తిగా ఈ అధ్యాయాలలో పూర్తిగా ఎక్కువ శాతము మరి దేవుని ప్రియబిడ్డలారా మనకు మరి మెస్సయ్య యొక్క 1000 ఏళ్ల పరిపాలన గురించి, రానైనటువంటి తీర్పు గురించి, పరిస్థితుల గురించి, మరి ఎన్నెన్నో తెగుళ్ళు, మరి ఎన్నెన్నో భయంకరమైనటువంటి విషయాలు జరగబోతున్నాయి ఈ ప్రపంచంలో. ఆ ప్రపంచంలో జరగబోయే విషయాలన్నిటి గురించి కూడా జకరియా రాస్తున్నట్టు మనం చూస్తాం దేవుని ప్రియబిడ్డలారా. అయితే ఈయన రాస్తూ ఉన్నాడు, కానీ ఈయన గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి ఈ ఉదయకాలంలో. వీ నీడ్ టు నో సంథింగ్ అబౌట్ జకరియా. దిస్ ప్రాఫెట్ జకరియా is born in Babylon. ఈయన తండ్రి పేరు మరి బెరకాయ గురించి ఎక్కువగా మనము వింటలేం దేవుని ప్రియబిడ్డలారా. వీ డు నాట్ నో, బట్ ఆయన తండ్రి, ఆయన యొక్క తాత గురించి, ఇదు గురించి మనం వింటున్నాం. 3 పేర్లను మనం గమనించినట్లయితే ఈ 3 పేర్లలో ఉన్నటువంటి ప్రాముఖ్యతను మనం చూద్దాం. ఇదు అనేటటువంటి ఆ యొక్క మాటకు అర్థం ఏంటిదనంటే ఇన్ అన్ అపాయింటెడ్ టైం అన్నట్టు అర్థం అన్నమాట. Berechiah means the blessing. Berechiah means blessing. Zechariah means God, Jehovah remembers. If you put these three names together, you know what is the truth that is coming out? Zechariah means God remembered and blessed in the appointed time. If you put all these three names together, అయితే దేవుడు ఇశ్రాయేలు ప్రజలను జ్ఞాపకము చేసుకొని ఆయన నిర్ణయించినటువంటి కాలములో వారిని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి ఆ యొక్క మరి రహస్యము ఈ 3 పేర్లలో 3 జనరేషన్స్లో మనం చూస్తున్నాం. అయితే దేవుని ప్రియబిడ్డలారా, ఇక్కడ జకరియా అనేకమైనటువంటి విషయాలు మాట్లాడతాడు. ఒకే ఒక రాత్రిలో ఆయనకు 8 దర్శనాలు కలుగుతాయి. ఈ 8 దర్శనాల్లో దేవుని ప్రియబిడ్డలారా చాలా విషయాలు ప్రభువు ఆయనకు బోధిస్తాడు. అయితే 2వ అధ్యాయంలో మనం ఈరోజు చదువుతున్నటువంటి మాటను మనము గమనిద్దాం. 2వ అధ్యాయము జకరియా గ్రంథంలో మరి ఒక దర్శనాన్ని జకరియా చూస్తున్నాడు. ఇది ఒక నిర్ణయింపబడినటువంటి కాలం అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇట్స్ అన్ అపాయింటెడ్ టైం. When will this time happen? This will happen in the time of millennium, where God himself will come, Jesus will come, and he will take the position in Jerusalem, and he will rule from Jerusalem. At that time this prophecy is completely going to be fulfilled. కానీ దీంట్లో ఉన్న రహస్యం ఏంటిదంటే
The truth is, there are many things that a believer can understand when this text is exposed, and today we are going to do that one. చూడండి, ఇక్కడ రహస్యమైన విషయం చూద్దాము. దేవుని ప్రియ బిడ్డలారా, 2వ అధ్యాయము జకరియా గ్రంథము 1 నుంచి కొన్ని వచనాలను చదువుకుందాం. మరియు నేను తేరి చూడగా కొలనూలు చేత పట్టుకొనిన ఒకడు నాకు కనబడెను. A man with a measuring line in his hand. నీవెక్కడికి పోవుచున్నావని నేను అతనిని అడగగా, I asked him, where are you going? యెరూషలేము యొక్క వెడల్పును పొడుగును ఎంతైనది కొలిచి చూడబోచున్నానెను. He said, I am going to Jerusalem to see what is the width and what is the length. అంతటా నాతో మాట్లాడుచున్న దూత బయలుదేరగా మరి ఒక దూత అతనిని ఎదుర్కొని వచ్చెను. So here we see an angel who spoke to me came forward, and another angel came to him and met him and said to him something. What is it? రెండవ దూత పరిగెత్తుకొని పోయి యెరూషలేములో మనుషులను పశువులను విస్తారమైనందున అది ప్రాకారములు లేని మైదానముగా ఉండునని ఈ యవనునికి తెలియజేయమని మొదటి దూతకు ఆజ్ఞ ఇచ్చెను. He said, run and say to that young man, this is Zechariah, run and say to this young man, saying what? Jerusalem shall be inhabited as villages without walls, because of the multitude of people and livestock in it. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును. ఇదే యెహోవా వాక్కు. చాలమ్మా. And I will be her wall of fire all around, declares the Lord, and I will be the glory in her midst. Now this is the secret, and where we are going to ponder upon this word, we are going to spend some time. ప్రభు అంటున్నటువంటి మాటను గమనించండి. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా నుండును. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉంటాను. అంతేకాదు, నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును. ఇదే యెహోవా వాక్కు. నేను ప్రాకారముగా, నేను యెరూషలేము పట్టణానికి అంతటికి కూడా నేను ప్రాకారముగా ఉంటాను. ఒక అగ్ని ప్రాకారముగా నేను ఉంటాను. అంతేకాదు, దాని లోపల, దాని మధ్యలో నేను మహిమకు కారణముగా నేను ఉంటానని ప్రభు చెప్తూ ఉన్నారు. ఇది రానైనటువంటి దినాల్లో జరగబోయేటటువంటి విషయం. ఇశ్రాయేలు జనాంగము మరి చెదరపోయినటువంటి ఎంతో మంది కూడా ప్రపంచంలో నుండి నలుదిక్కులను నుంచి మరి ఇశ్రాయేలు దేశానికి రావడం జరుగుతుంది. బట్ టుడే మై పాయింట్ హియర్, మై ఫోకస్ హియర్ ఈస్ ద టైటిల్ దట్ ఐ హ్యావ్ ఫర్ దిస్ డే is the God that we have is a God is our glory and defense. మన దేవుడు మహిమయు తర్వాత భద్రతకు కారణమైనటువంటి దేవుడు. ఆయన అగ్ని ప్రాకారమును వేసి ఆయన మహిమ చేత ఆయన మధ్యలో నివసించేటటువంటి వాడు. ఈ విషయము ఈ కరోనా టైంలో, ఈ భయంకరమైనటువంటి దినాల్లో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఉన్నది. దేవుని ప్రియ బిడ్డలారా, we need to understand this particular word. Why? Because many people are living in fear, and we have to understand that we don't have to live in fear. మనము ఆ భయంలో మనము బ్రతకాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకో తెలుసా? ఇప్పుడు కూడా ప్రతి విశ్వాసికి చుట్టూ కూడా, ప్రతి విశ్వాసి నివసించే నివాస స్థలానికి, తన సంఘానికి ఆయన అగ్ని ప్రాకారముగా ఉన్నాడు. మధ్యలో ఆయన మహిమకు కారణముగా ఉన్నాడు. ఈ విషయాన్ని ఒకవేళ మనము గమనించకపోతే మనకు అపవాది అనేకమైనటువంటి మరి తలంపుల చేత బలహీనపరిచేటటువంటి అవకాశం ఉన్నది. There are so many lies that enemy has that he wanted to put in our mind that we will become weak and vulnerable. We are not weak and we are not vulnerable. మనము ఎప్పుడు కూడా విడవబడినటువంటి వారము కాదు. దేవుని ప్రియ బిడ్డలారా, దేవుని యొక్క స్వకీయ జనము సంపాద్యమైనటువంటి మనల్ని సంపాదించుకున్నటువంటి ప్రభు ఆయన స్వరక్తము ద్వారా మనల్ని సంపాదించుకున్నారు. కానీ ప్రభు చెప్తున్నటువంటి విషయము ఈ రోజు ఒక ప్రాఫిటిక్ గా మనకుంటుంది. I wanted to let you know that one. And the God is our glory and defense. The other way to understand here is he is a wall of fire around and glory within. He is
wall of fire around and glory within. Our God is a God of glory and defense. ఒక వచనాన్ని నేను మీకు చూపిస్తాను. ఈ కొన్ని వచనాలను మనం గమనిద్దాము. దీంట్లో ఆ రహస్యాన్ని పూర్తిగా ప్రభు మన మధ్యలో ఈరోజు పెడుతున్నాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనంలో ప్రభువు మరి యోబు గురించి, నా సేవకుడైన యోబును నువ్వు గమనించినావని సాతానుతో అన్నప్పుడు, సాతాను ప్రభువుకు ఉత్తరం ఇచ్చినటువంటి విషయాలను ఒకసారి మనం గమనిద్దాము. షాల్ వి ఆల్ రీడ్ జోబ్ చాప్టర్ 1 verse 10. నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా. ఈ రోజు ఒకవేళ సాతానుకి ఇది తెలిసి ఉంటే, రానైనటువంటి తరంలో దేవుని బిడ్డలు ఈ రహస్యాన్ని తెలుసుకుంటారనే విషయం ఒకవేళ ఉంటే, ఈ సంభాషణ దేవునితో సాతాను మాట్లాడేవాడు కాడు. Look at that, I'm telling you, the Holy Spirit God, wanted Satan to speak something that a believer's position is before God, so that he will record everything that you have here in the Bible, my friends, is the truth. Some people say, why all these bad things are written? They are the truth. ఎందుకు ఈ భయంకరమైన విషయాలు ఇక్కడ రాయబడ్డాయి? అది రాయబడ్డది ఎందుకంటే ఇది సత్యమైనటువంటి జీవవాక్యము గనక. ఇక్కడ మనుషులు చేసిన ప్రతి బలహీనతలు కూడా రాయబడ్డాయి. మీరు అనుకోవచ్చు, why these are written that we won't fall into those temptations, that we won't fail to follow the Lord Jesus Christ in our life. Today, my friend, the Lord is saying something which is very, very important for us. చూడండి, యోబుతో మాట్లాడుతూ వాడు అంటున్నాడు, నీవు ఆయన చుట్టూ నువ్వు కంచె వేసి పెట్టలేదా? ఆయన గృహం చుట్టూ నీ ఒక కంచె వేసి పెట్టలేదా? ఆయనకు కలిగిన సమస్తము వైపు ఆయన చేసిన ప్రతి దానిని కూడా. అది ఇంకో వచనం చదవమా, దాని కింద అదే రెండో భాగము. నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత, నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది. చాలమ్మా, చూడండి, జాగ్రత్తగా వినండి. మనము చాలా సార్లు అర్థం చేసుకోము. చూడండి, యెహోవా ఇచ్చు ఆశీర్వాదము నరుల కష్టార్జితము చేత అది అధికము కాదు. ఏదో ఎక్కువ గంటలు పని చేయడం వలన మరి నీకు డాలర్స్ ఎక్కువ వస్తాయి అని చెప్పేసి కాదు. యువర్ ఇన్కమ్ ఇస్ నాట్ గోయింగ్ టు ఇంక్రీజ్ బికాస్ ఆఫ్ యువర్ హార్డ్ వర్క్. యు జస్ట్ వర్క్ ఫెయిత్ఫుల్లీ వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్. ఆల్ వి నీడ్ ఇస్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్. దేవుని ఆశీర్వాదము నీవు నీతి నిజాయితీగా సంపాదించే ఆ సంపాద మీద ఉన్నప్పుడు, దేవుని ప్రియబిడ్డలారా, భక్తిహీనులకు ధన సమృద్ధి కంటే, భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే నీతిగా సంపాదించినటువంటి నీతిమంతుడికి ఎందుకన్నా కొంచెము అది బహుశ్రేష్టము అని చెప్పేసి రాయబడి ఉన్నది. ఇదిగో, నేను చిన్నవాడి నుండి ఇప్పుడు ముసలివాడనైనాను. నేను గమనించిన మాట ఏంటిదంటే, నీతిమంతుడు విడవబడుట గాని వారి పిల్లలు భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదని దావీదు చెప్తున్నాడు. What do we understand? It's not because you work more that you get more. No. You work sincerely and obediently to God, thinking that it is God who gave you anything that you are working on. The blessings of God will fall upon that. Then they will multiply. 5 రొట్టెలు 2 చేపలను దేవుడు ఏ విధంగా ఆశీర్వదించి కొన్ని వేల మందికి పంచాడో, దేవుని ప్రియబిడ్డలారా, నీ అవసరతల గురించి నీకొచ్చేటటువంటి ఆదాయం పైన దేవుని ఆశీర్వాదం ఉండదా? దేవుని ఆశీర్వాదము నీ ఆదాయం పైన ఉన్నప్పుడు దానిని ఆశీర్వదించి నీకున్నటువంటి ప్రతి విషయములో ఆయన సమృద్ధిని అనుగ్రహించేటటువంటి దేవుడు. ఇశ్రాయేలు ప్రజలను మరి అరణ్యములో లక్షల మందిని పోషించినటువంటి దేవుడు నిన్ను పోషించాడా? ఈరోజు మనము జకరియా గ్రంథంలో ఈ 2వ అధ్యాయములో ఈ ప్రాకారము గురించి మనం అర్థం చేసుకోవాలి. దిస్ డిఫెన్స్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ us. ఇట్ ఈస్ నాట్ a man who is defending you. It is not the security. Today we have everything, all the gadgets that we have. We think that we are secure. We think that there is a Wi-Fi system that is being connected to all the security of my house. The door can be opened, the garage can be opened, the AC can be operated, the bulbs can be operated. You might operate anything. You might have the best security system that US and the world can provide. But let me tell you, the security that God can provide you, it is going to be a wall of fire around you. ఆయన పెట్టినటువంటి కంచె ఎంత బలమైన
ఉన్నదో ఈ రోజు నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. నీకు కలిగిన సమస్తము చుట్టూ ఆయన తన ప్రాకారాన్ని పెట్టాడు. అగ్నిగా ఉన్నటువంటి ఒక ప్రాకారాన్ని పెట్టిండని దేవుడు నీకు జ్ఞాపకం చేసుకోవాలి. ఇదిగో ఈ అధ్యాయాన్ని గమనించండి, ఈ యొక్క మాటలను గమనించండి. కీర్తనల గ్రంథము 125వ కీర్తన 2వ వచనాన్ని గమనించండి. 125వ కీర్తన 2వ వచనము. యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్టు, యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. నిత్యము తన ప్రజల చుట్టూ నుండును. చూడండి, యెహోవా ఈ పర్వతములు అంటే ఇశ్రాయేలుకు ఉన్నటువంటి ఈ పర్వతములు ఏ విధంగా చుట్టుగా ఉన్నాయో అట్లనే ఆయన తన ప్రజలకు ఆయన నిత్యము ఆ విధంగా తోడుగా ఉంటాడని దేవుని వాక్యంలో ఉంది. కొన్ని వచనాలు మనకు అర్థం చేసుకోవడానికి ఈ వచనము యెషయా గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనము. యెషయా 4వ అధ్యాయము 5వ వచనం. And the Lord will create upon every dwelling place on Mount Zion and upon her assemblies a cloud and a smoke by day and the shining of the flaming fire by night, for upon all the glory shall be a defense, the Lord says. సియోను కొండలోని ప్రతి నివాస స్థలము మీదను దాని ఉత్సవ సంఘముల మీదను పగలు మేఘధూమములను రాత్రి అగ్ని జ్వాలా ప్రకాశమును యెహోవా కలుగజేయును. మహిమ అంతటి మీద వితానముండును. పగలు ఎండకు నీడగాను గాలివానకు ఆశ్రయముగాను చాటుగాను పర్ణశాల ఒకటి ఉండును. చాలమ్మా. See, the word of the Lord says, I will provide the defense for you, but there is a condition that we need to understand. The dwelling place need to be Mount Zion. The dwelling place need to be Mount Zion, and all those who assemble on the Mount Zion will be secured, the Lord says. In Zechariah chapter 9 verse 8, Zechariah గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనమును గమనిద్దాం. Where Zechariah is saying, then the Lord is saying, then I will encamp at my house as a guard, so that none shall march to and fro, no oppressor shall again march over them, for now I see with my own eyes. నేను కన్నులారా చూచితిని గనుక బాధించువారు ఇకను సంచరింపకుండను, తిరుగులాడు సైన్యములు నా మందిరము మీదకి రాకుండాను దానిని కాపాడుకొనుటకై నేను ఒక దండుపేటను ఏర్పరచెదను. చూసారా, ప్రభు చెప్తున్నాడు, నేను ఒక దండుపేటను ఏర్పరచెదను. నిన్ను ఆయాస పెట్టేటటువంటి వారు నిన్ను ముట్టకుండా నేను ఒక దండుపేటను నేను ఏర్పరుస్తాను. నా కన్నులు చూస్తా ఉన్నాయి. ఐఎమ్ లుకింగ్ ఎట్ యూ అండ్ ఐ నో హౌ టు పుట్ ఎ డిఫెన్స్ ఫర్ యూ. దేవుని ప్రియబిడ్డలారా, ఈ రహస్యాన్ని మనము మరి ఎలీషా కూడా మాట్లాడుతున్నట్టు మనం చూస్తుంటాం. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 17వ వచనము. 2 Kings chapter 6 verse 17. Elisha prayed and said, "O Lord, please open his eyes." Whose eyes? His servant eyes here, Gehazi's eyes. And he says, please open Gehazi's eyes that he may see. See what? So the Lord opened the eyes of the young man Gehazi, and he saw, and behold, the mountain was full of horses and chariots of fire all around Elisha. యెహోవా వీడు చూచునట్లు దయచేసి వీని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరవ చేసెను కనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట చూచెను. చూసారా, ఒక ప్రవక్తను ఆయన కాపాడడానికి ఆయన ప్రవక్తకు అది తెలుసు. Elisha knows the secret of it, how the Lord is going to provide that security for his prophets, but Gehazi doesn't know, and we know the story of Gehazi and Elisha. After that's a very unfortunate thing. I always look at the history and say, why Gehazi left Elisha and could not be a servant? Because after Elijah
Elisha became the prophet after that, and the chance and the opportunity next to Elijah was actually Gehazi, but Gehazi lost it, my friend. See, my point is, Elisha is saying, let him see. After seeing also, Gehazi lost that privilege to be, the prophet of God, continuing for the work of God. Today, here, my point here is very simple. The Lord is offering something to you, but we are focusing on the enemy. దేవుడు మనకేదో ఇస్తున్నాడు. దేవుడు మనకు ఆయన సంరక్షణలో ఉన్నటువంటి బిడ్డల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన ఇస్తున్నటువంటి రక్షణను చూపిస్తున్నాడు. ఆయన ఇస్తున్నటువంటి మహిమను చూపిస్తున్నాడు. మనము మన దృష్టిని అపవాది వైపు, లేక ఈ లోకం వైపు, ఈ భయపెట్టించేటటువంటి వాటి వైపు మన యొక్క కనుదృష్టిని పెడుతున్నందుకు భయము మాలోనికి వస్తున్నది, భయము మనలోనికి వస్తున్నది. చూసారా దేవుని ప్రియ బిడ్డలారా, ఎంత గమ్మతైనటువంటి విషయం. జాగ్రత్త జ్ఞాపకం పెట్టుకుందాం. ఇదిగో, భయానికి చోటు లేదు. లోకంలో ఉన్నటువంటి భయము నీలోనికి రావడానికి అవకాశం లేదు. కానీ నీ యొక్క కనుదృష్టి ఎక్కడ పెడుతున్నావో అక్కడ నుండే నీకు బలం వస్తుంది, అక్కడ నుండే నీకు బలహీనత వస్తుంది. ప్రభు వైపు నీ యొక్క కనుదృష్టిని పెడితే నీకు బలం వస్తుంది. అపవాది వైపు, లోకం వైపు నీ యొక్క కనుదృష్టిని పెడితే అక్కడ నుండి మరి భయమును, రోగములను పుడుతున్నట్టు మనము చూస్తున్నాం దేవుని ప్రియ బిడ్డలారా. టుడే we need to understand there is a wall of fire around us and the glory is living inside of us. కీర్తన గ్రంథము 23వ కీర్తనలో దావీదు అంటాడు, 5వ వచనమును గమనించండి. కీర్తన గ్రంథము 23వ కీర్తన 5వ వచనము, the Lord says, the psalmist is saying, you prepare a table before me in the presence of my enemies, you anoint my head with oil and my cup overflows. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. చూడరా, అక్కడ ఆయన శత్రువుల ఎదుట దేవుడు ఆయనకు భోజనాన్ని సిద్ధపరుస్తున్నాడంట. మనము జ్ఞాపకం పెట్టుకోవాలి, నీ చుట్టూ ఉన్నటువంటి శత్రువులను మరి నువ్వు గమనిస్తే దేవుని ప్రియ బిడ్డలారా, వాళ్ళ వైపు నీ కనుదృష్టి పెట్టకుండా నీ ముందు ఏర్పరిచినటువంటి ఈ యొక్క బల్ల, నీ ముందు ఏర్పరిచినటువంటి ఈ యొక్క భోజనము, నీ శత్రువుల ఎదుట ఆయన నీకు భోజనాన్ని సిద్ధపరిచాడు. ఇదిగో, ఈ భోజనము చేయడానికి ప్రభువే నీతో పాటు ఆ యొక్క బల్ల మీద కూర్చున్నాడు. హీ ఈస్ సిట్టింగ్ ఆన్ ద టేబుల్ అండ్ హీ వాంట్ యూ టు ఎంజాయ్ హిస్ ఫెలోషిప్. హీ వాంట్ యూ టు డైన్ విత్ హిమ్. ఆయనతో పాటు భోజనం చేయాలని, ఆయనతో పాటు సమయం గడపాలని నీ కనుదృష్టి, ఆయన కనుదృష్టి ఎప్పటికీ నిలిచి ఉండాలి. We need to fix our eyes upon Jesus, and the Lord is saying, today I feel many Christians are not able to enjoy the food that is being prepared by the Lord because we are focusing on the strength of the enemy, forgetting that there is a wall of fire around us. మన వైపు, మన చుట్టూ ఈ అగ్ని ప్రాకారం ఉన్నదని మనము గమనించకుండా అపవాది యొక్క శక్తిని మనము చూస్తున్నాము గనక మనం బలహీన పడిపోతున్నాము. మన ముందున్నటువంటి ఆహారాన్ని, మన ముందున్నటువంటి ఆ సహవాసాన్ని మనము ఎంజాయ్ చేయలేకపోతున్నాము. We are not able to enjoy the fellowship of God. We are not able to enjoy the glory that is being given for us. మన మహిమకు కారణమైనటువంటి ఆయన, మన ఘనతకు కారణమవుతున్నటువంటి ఆయన మహిమను మనము గ్రహించక మన ముందు ఉంచబడినటువంటి ఆ గొప్ప విషయాలను మనం ఫోకస్ చేయకుండా మనము ఈ లోకం వైపు, ఈ తెగుళ్ళ వైపు, వీటి వైపు మనము చూసి భయపడుతున్నామేమో. మనము జీవించేటటువంటి జీవితంలో ఏదో ఒక బలహీనత, కుంటుతనము మన జీవితాలకు వస్తుందని మనము గ్రహించాలి దేవుని ప్రియ. We need to understand that there is some kind of a crippleness. We are crippled in our faith on some things that we are not able to enjoy the fellowship of God. God is taking joy over you. Zephaniah 3:17 says he is singing over you. It's not what you perform to God. What can you perform to God if God doesn't give you the strength and ability? నువ్వు దేవుని గురించి ఏం చేయగలవు? ఆయన నీకు సామర్థ్యము, బలం ఇవ్వకపోతే దేవునికి మనం ఏం చేయలేం దేవుని ప్రియ బిడ్డలారా. We need to understand, whoever you are, God is taking joy over you. Today
I want you to fix your eyes upon Jesus and see that the table is set before you. Enjoy dining with him. Enjoy, everything that God is giving you. దేవుడు నీకు ఇస్తున్నటువంటి విషయాలపైన నీ యొక్క ఫోకస్ ఉండాలి కానీ బయట ప్రాకారము వెనుకల ఉన్నటువంటి అపవాది వైపు నీ ఫోకస్ ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకో తెలుసా? చూడండి దేవుని ప్రియబిడ్డలారా, మరి మనకు ఇవ్వబడినటువంటి, అందుకని కీర్తనలు చదవమ్మా, ఒక్క వచనంరా. కీర్తనలు 48వ కీర్తన 3వ వచనము. దాని నగరులలో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షమగుచున్నాడు. ఈ చక్కటి వాక్యం ఇది. దీని అర్థం ఏంటిదంటే, దాని నగరులలో దేవుడు ఆశ్రయముగా, తర్వాత ఆయన ప్రత్యక్షమగుచున్నాడు అని చెప్పేసి ఆయన మన మధ్యలో ప్రత్యక్షమవుతున్నాడు. ఆయన మనకు ఆశ్రయముగా ఉన్నాడు. మన నగరములలో ఆయన మనకు తోడుగా ఉన్నాడు అన్న విషయము మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఐ నో ద చిల్డ్రన్ ఆర్ వెయిటింగ్. ఓకే, వాట్ ఈస్ దిస్ ఆల్ అబౌట్? వీఆర్ నాట్ గెటింగ్ ద పాయింట్స్. ఓకే, కమ్ ఆన్ children, get ready. These points are for you. There are 5 points that I wanted to bring from this Zechariah chapter 2. జెకర్యా గ్రంథము 2వ అధ్యాయము మనము 5వ వచనం వరకే చూస్తున్నాం. We are going to go into the depth of that chapter, but for the little ones I wanted to give you these points that you can write down. Not only for the little ones, other day I was with one of the sisters' house and I had a sudden check and I wanted to see her journal, how she was writing her notes. I might do it if you are in the leadership, I'm telling you, or maybe if you are not in leadership also, if I get an opportunity to visit your house, I might see, I wanted to know whether you are taking notes and whether you are really serious about. Why should God be serious in your life and do the things that you are asking to do if you are not serious about the word of God? దేవుని వాక్కు నీకు ప్రత్యక్షం అవుతుంది, దేవుని వాక్యము నీ దగ్గరికి వస్తుంది. You are not doing anything about it and you are saying my God is not doing anything. No, God is doing. God is interested to do many things in your life. The word is coming to you. You need to take it so that it can perform the great wonders in your life. The word of the Lord is revealed for a purpose, and today the Lord is saying, if you wanted the security that God is saying, ఈ భద్రత, ఈ ప్రాకారము, ఆయన మహిమ ప్రత్యక్షత మనలో ఉండాలి అంటే, మన చుట్టూ ఆయన యొక్క అగ్ని ప్రాకారముగా ఉండాలి అంటే, దేవుని ప్రియబిడ్డలారా, ఈ యొక్క అధ్యాయములో నుండి 5 విషయాలను మనము జ్ఞాపకం చేసుకుంటాం. ఏం చేయాలి? మనము ఈ యొక్క భద్రతలో మనం ఉండాలి, ఆయన సన్నిధిని అనుభవించాలి, ఆయన మహిమ ప్రత్యక్షత మన జీవితంలో జరగాలంటే there are 5 things that I wanted to give you. Number one, look at that verse. I wanted to give that verse and then read that verse and then I will give it to you. Verse 6 amma. Verse 6 చదవండి రా ఒకసారి. 6 and 7. ఉత్తర దేశంలో ఉన్నవారులారా తప్పించుకొని రండి. ఆకాశపు 4 వాయులంత విశాలముగా నేను మిమ్మల్ని వ్యాపింపజేసి ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. బబులోను దేశంలో నివాసియగు సియోను, ఇదిగో బబులోను దేశమందు నివాసియగు సియోను, అచ్చట నుండి తప్పించుకొని పొమ్ము. ఇదే యెహోవా వాక్కు. ఇది మొట్టమొదటి విషయము. బబులోను దేశములో సియోను నివాసి ఏం చేస్తుంది? వాట్ ఈస్ షీ డూయింగ్? If she is a daughter of Zion, what is she doing in Babylon? చూడండి దేవుని ప్రియబిడ్డలారా, when God has appointed Cyrus to be the king and he freed the people of Israel after 70 years of captivity, people were released from Babylon and they are given a freedom to go back to Jerusalem and build the temple. But you know what the thing, when Nebuchadnezzar came and took all the people into exile, there were so many people, thousands of thousands, maybe around 2 million people were taken to Babylon, my friend. But you know what happened when they were given freedom? Only 55,000 people went to Jerusalem to build the temple and to be there and to construct and to build the cities there. ఏమైంది వేరే వాళ్ళకి ఏమైందండి? Why are they in Babylon?
They are in Babylon because they are used to the luxuries that Babylon was providing. See, God gave those 70 years for them to stay in Babylon, and when God sent there, for 70, you have to stay only 70 years in that place. When God says get out of the place, you need to get out. Why? Because there are dangers that are going to come to Babylon. Not only Babylon, ఐగుప్తు దేశంలో తెగుళ్ళు రావడానికి కారణము, బబులోను దేశానికి భయంకరమైనటువంటి పరిస్థితులు జరగడానికి కారణం ఏంటంటే ఈ దేశాలు, అసిరియా, ఈ దేశాలు దేవుని ప్రియబిడ్డలారా, దేవుని బిడ్డలైనటువంటి ఇశ్రాయేలు బిడ్డలను శ్రమ పెట్టినారు గనక శ్రమ పెట్టడానికి ఆయన అనుమతి ఇస్తూ ఉన్నాడు. ఎందుకంటే మనుషుల యొక్క అవిధేయతను బట్టి, మనుషులకు ఉన్నటువంటి ఆ విగ్రహారాధన, దేవునికి బదులుగా వేరే వాళ్ళను ఆరాధించినప్పుడు ఆయన రోషము కలిగిన దేవుడు గనక. అంతేకాదు, వారు కామకత్వములో భయంకరమైనటువంటి మరి విషయాలు చేస్తూ భయంకరమైన వాళ్ళ పిల్లలను మరి మొలక్ అనేటటువంటి దేవతకు వాళ్ళు సమర్పించడము, ఇవన్నీ చేస్తున్నప్పుడు దేవుని ప్రియబిడ్డలారా, దేవుడు వారి విషయమై కోపపడి ఆ కోపములో దేశాలను ఆయన వాడుకుంటున్నాడు. వాళ్ళను చెరలోనికి తీసుకొని పోవడానికి మరి దేవుని బిడ్డలు శ్రమ పడడానికి ఆయన అనుమతిస్తున్నాడు. ఎందుకు శ్రమ వస్తుంది? ఎందుకంటే అవిధేయత శ్రమ తీసుకొని వస్తుంది. దేవుని ఆజ్ఞలను పాటించకపోతే శ్రమ తీసుకొని వస్తుంది. దేవుని విషయాలను, దేవుని కట్టడలను అనుసరించకపోతే ఒక తెగులు, ఒక రోగము ఇశ్రాయేలు ప్రజల్లోనికి వస్తుంది. కానీ ఇశ్రాయేలు ప్రజలను కాపాడేటటువంటి దేవుడు కునుకడు నిద్రపోడు. నీ దేవుడు కునుకడు నిద్రపోడు. ఆయన నీకు అగ్ని ప్రాకారముగా ఉంటానంటున్నాడు. ఆయన నీ మధ్యలో మహిమ ప్రత్యక్షతనిస్తానంటున్నాడు. కానీ దేవుని బిడ్డలైనటువంటి వారు ఎప్పుడైతే దేవుణ్ణి మరిచి దేవునికి బదులుగా వేరే వాటిని ఆరాధన చేయడము, దేవుని కట్టడాలను ఆయన ధిక్కరించడం చేస్తాడో అప్పుడు ఆయన వేరే వాళ్ళని మరి తన ప్రజలను శిక్షించడానికి ఆయన అనుమతిస్తున్నాడు. కానీ శిక్షించిన తర్వాత ఆ దేశాలను దేవుడు వదలడు. దేవుని ప్రియబిడ్డలారా, ఐగుప్తును దేవుడు వదలలేదు, బబులోను దేశాన్ని దేవుడు వదలలేదు, అసిరియా దేశాన్ని దేవుడు వదలలేదు. కొన్ని ప్రాంతాలు, కొన్ని దేశాలు ఇంకా భయంకరముగా పాడైపోయినటువంటి ఉన్నాయి. అవి ఎప్పటికీ కూడా కట్టబడవని కూడా దేవుడు చెప్తున్నాడు. దేవుని ప్రియబిడ్డలారా, ఈ రోజు వరకు కూడా మీరు మృత సముద్రాన్ని చూడండి. ఇప్పటి వరకు కూడా ఆ దేశంలో ఆ దేశాలు, రెండు దేశాలు సొదొమ అండ్ గొమొర్రా పట్టణాలు నాశనమైనప్పుడు దేవుని ప్రియబిడ్డలారా, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క నీటిని మీరు గమనించండి, ఆ ఉప్పు సముద్రాన్ని మీరు గమనించండి. దేవుని ప్రియబిడ్డలారా, that is what the fate of all the people who are going against and being rebellious against God. Today my points is, first point is you need to come out of Babylon. బబులోను దేశములో నుండి నువ్వు బయటికి రావాలి. You have to come out of Babylon. What is Babylon? Babylon, if you see in Revelation chapter 18, I want you to turn with me to Revelation chapter 18. ప్రకటన గ్రంథము 18వ అధ్యాయంలో మనకు ఈ బాబిలోను గురించి రాయబడి ఉన్న దేవుని ప్రియబిడ్డలారా, the verse is verse 4 నుంచి చదువురా. మరియు ఇంకొక స్వరము పరలోకము నుండి ఇలాగు చెప్పగా వింటిని. మరి ఇంకొక స్వరము ఇలాగు చెప్పుట వింటిని. నా ప్రజలారా, మీరు దాని పాపములలో పాలివారు కాకుండానట్లును, మీరు దాని పాపములో పాలివారు కాకుండానట్లును, దాని తెగుళ్లలో ఏదియో మీకు ప్రాప్తించకుండానట్లును, దాని తెగుళ్లలో ఏదియో మీకు ప్రాప్తించకుండానట్లును దానిని విడిచి రండి, దాన్ని విడిచి రండి. దాని పాపములు ఆకాశమును అంటుచున్నవి. చూడండి, దాని పాపములంట ఆకాశమును అంటుచున్నాయంట. దాని నేరములను దేవుడు జ్ఞాపకం చేసుకొని ఉన్నాడు. దాని నేరములు దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నేను ఇది చదివినప్పుడల్లా ఎంత బాధపడతానంటే, ఎప్పుడు కూడా దేవుని ప్రియబిడ్డలారా, ఎప్పుడన్నా మీరు దయచేసి 18వ అధ్యాయం అంతా కూడా చదువుకోవాలి. జస్ట్ రీడ్ ద హోల్ చాప్టర్ ఆఫ్ 18 బికాస్ హర్ అబామినబుల్ థింగ్స్ ఐఎమ్ టెల్లింగ్ యూ. కొన్ని వచనాలను అక్కడక్కడ చదవడం. 9వ వచనం చదువురా. దానితో వ్యభిచారము చేసి సుఖభోగములను అనుభవించిన భూరాజులు, సుఖభోగములను వ్యభిచారమును అనుభవించినటువంటి భూరాజులు దాని బాధ చూచి భయక్రాంతులై దూరమున నిలువబడి దాని దహన ధూమమును చూచినప్పుడు దాని విషయమై రొమ్ము కొట్టుకొనుచు ఏడ్చుచు
అయ్యో అయ్యో బబులోను మహాపట్టణమా, ఆ. బలమైన పట్టణమా, ఆ. ఒక్క గడియలోనే నీకు తీర్పు వచ్చెను కదా అని చెప్పుకొందురు. చూడండి, ఒక గడియలోనే నీకు తీర్పు వచ్చింది కదా అని చెప్పుకుంటారంట. ఇంకొక వచనాన్ని చదువుదామమ్మా, దయచేసి లాస్ట్ వచనం అనుకుంటా. యా లాస్ట్ 2 వచనాలు చదువుతలి, 23-24. నీ వర్తకులు భూమి మీద గొప్ప ప్రభువులై ఉండిరి, జనములన్నీ నీ మాయా మంత్రముల చేత మోసపోయిరి. కావున వైణికుల యొక్కయు గాయకుల యొక్కయు పిల్లన గ్రోవి ఊదువారి యొక్కయు బూరెలు ఊదువారి యొక్కయు శబ్దము ఇక ఎన్నడను నీలో వినబడదు. మరి ఏ శిల్పమైనా చేయు శిల్పి ఎవడును నీలో ఎంత మాత్రమును కనబడడు. తిరుగటి ధ్వని ఇక ఎన్నడను నీలో వినబడదు. దీపపు వెలుగు నీలో ఇకను ప్రకాశింపదు. పెండ్లి కుమారుని స్వరమును పెండ్లి కుమార్తె స్వరమును నీలో ఇక ఎన్నడను వినబడవు అని చెప్పెను. మరియు ప్రవక్తల యొక్కయు పరిశుద్ధుల యొక్కయు భూమి మీద వధింపబడిన వారందరి యొక్కయు రక్తము ఆ పట్టణంలో కనబడెను. ఇది చాలా భయంకరమైనటువంటి విషయం, చాలా జాగ్రత్తగా వినా. మరియు ప్రవక్తల యొక్కయు పరిశుద్ధుల యొక్కయు భూమి మీద వధింపబడిన వారందరి యొక్కయు రక్తము ఆ పట్టణంలో కనబడెను. బబులోను అనంటే ఒక స్త్రీతో పోల్చబడ్డది, కానీ ఈ స్త్రీ యొక్క భయంకరమైనటువంటి వ్యక్తిత్వము. బాబిలోన్ is compared to a woman who does all the abominable things. It is compared to a city, it is compared to a nation, all the nations of the world, wherever people are indulging in all this evil things of the society, and they are indulging even the luxuries of the world. ఈరోజు మరి భయంకరమైన విషయాలు వింటా ఉన్నాం మనము, అంటే ఆశ్చర్యమైన విషయాలు కూడా. ఇదిగో భూమి మీద మరి ఒకవేళ ఏమన్నా ప్రాబ్లం అయ్యి, not many people know this secret I wanted to let you know. In those days, you know why the Tower of Babel was built? It was built by Nimrod because earlier God destroyed the whole world with a big flood. Noah and only his family were able to survive. Now this time they wanted to build the Tower of Babel so that people can go up and stay up. Even the water comes, it won't come that far that people can survive. Today God is saying that this world is going to be destroyed. The people who believe in the Lord Jesus Christ, they will continue to live in a new earth and a new heaven, and that will happen when the Lord comes, and after the completion of the 1,000 years reign of the Lord Jesus Christ on the face of the earth, the life will continue. The life of a believer will continue, But my friend, this world that you are living in and all the nations of the world, in that time when there is a new heaven and a new earth, there will not be a sin at all. అప్పుడు దాంట్లో పాపము నీకు కనబడదు. చాలా మంది ఇప్పుడు అంటారు, దేవుడు సృష్టించినప్పుడు అసలే పాపమే లేకుంటే ఉంటే. ఇప్పుడు నేను చెప్తున్నాను, వస్తుంది, ఆ ప్రపంచం వస్తుంది. దట్ వరల్డ్ ఈస్ కమింగ్, ద న్యూ ఎర్త్ అండ్ న్యూ హెవెన్ ఈస్ కమింగ్. But only a believer of the Lord Jesus Christ will continue to live for eternity. But my friend, now people are going to Mars and different planets and trying to find out whether man can live in those planets. That is a strange thing, right? The secret is they know that this world is going to be destroyed. They are thinking that they can go to another world, they go to another planet and live there. Today, maybe in another few years, you will get an opportunity to go to Mars if you have money. You have an opportunity to go to moon if you have money. I don't know how much that costs, but yes, the provisions will be made for all the rich people that they can go for a trip and come back. And later they will be establishing that man can live on those planets. But God's plan, God's design is not that one, my friend. Today, the Lord wanted to tell you, come out of Babylon. What does it mean? Everything that is abominable to God, everything that has been, created instead of God, the luxuries and all the things, we need to be really, really careful. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఈ ఈ ఈ ఈ గ్యాజెట్స్ ఇవన్నిటి కూడా మనము జాగ్రత్త గమనిస్తే సమ్ వే ది అదర్ వీఆర్ గోయింగ్ ఇన్ టు ద కంట్రోల్. మామూలుగా ఉన్న తాళం చేయి మనము లాక్ వేసుకొని పోరా అంటే నేను బటన్తో లాక్ వేస్తానంటాడు. మీరు గమనించారా, ఒక్కరోజు వైఫై నడవకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది తెలుసా మీకు. మీ ఫోన్లో ఒకరోజు పని చేయకపోతే, వైఫై ఇంటర్నెట్ పని చేయకపోతే, వీ హ్యావ్ ఫెల్ట్ దట్ వన్. అండ్ ఐ వాంటెడ్ టు టెల్ యూ, వీ హ్యాడ్ ఎ గుడ్ టైమ్ వెన్ ద ఇంటర్నెట్ డింట్ వర్క్ బికాస్ వీ హ్యావ్ నో distractions at all. A day is going to come, my friend, where there are a lot of changes that are going to happen. There won't be any, there will be a restricted internet. It will be, think about it, if you are given only 1 hour of internet in the whole day, whatever you want to do, the information that you wanted to take, the online shopping that you wanted to take, make everything in that 1 hour internet time that will be allotted for you, what would you do? What life? Then which lock will you open? What garage you will open? What kind of an AC that you will operate? How can all these things work, my friend? Today we need to understand that there is God and He is need to be the priority in our life. He is our security. But if you want God's security, God is saying, I can provide you security, but you need to be in Zion. Hallelujah. Meeru Sion lo undali. What is that meaning? That meaning that you need to come out of Babylon. What is Babylon? Babylon is everything that you do against the Lord, a rebellious attitude. If God wants you to do something, you are doing something, you need to remember you are in Babylon. Come out of Babylon. Come out of that attitude of Babylon. Come out of the rebellion nature of God. ఎన్నిసార్లు గద్దించినా వినని వాడు హఠాత్తుగా నాశనమగునని దేవుని వాక్యం ఉంది. దేవుని ఆలయాన్ని పాడు చేసేటటువంటి వారిని దేవుడు పాడు చేస్తాడని చెప్పేసి రాయబడి ఉన్నది. నేను పరిశుద్ధుడని కనుక మీరు పరిశుద్ధంగా ఉండాలని ప్రభు చెప్తున్నాడు. అపవిత్రమైనటువంటి దాని నుండి బయటికి రావడమే బబులోను నుండి బయటికి రావడం, మై ఫ్రెండ్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. లుక్ ఎట్ ఇన్ ఐజయా చాప్టర్ 52 verse 2. యెషయా గ్రంథము 52వ అధ్యాయం 2వ వచనములో యెషయా ఏమంటున్నాడో చూడండి. షేక్ దై సెల్ఫ్ ఫ్రమ్ ద డస్ట్, అరైజ్, సిట్ డౌన్ ఓ జెరూసలేం, లూజ్ దై సెల్ఫ్ ఫ్రమ్ ద బాండ్స్ ఆఫ్ దై నెక్ ఓ క్యాప్టివ్ డాటర్ ఆఫ్ జయన్. ధూళి దులుపుకొనుము యెరూషలేమా, లేచి కూర్చుండుము చెరపట్టబడిన సియోను కుమారి, నీ మెడకట్లు విప్పివేసుకొనుము. ఎన్ని మెడకట్లున్నాయో నాకు తెలియదు, నీకెన్ని మెడకట్లున్నాయో తెలియదు, నీకెంత దుమ్ముందో నాకు తెలియదు. కానీ ప్రతి ఒక్కరము దుమ్ము దులుపుకోవాలి, ప్రతి ఒక్కరము మన మెడకట్లను విప్పివేయాలి. ఏదైనా ఇప్పుడు చూడండి దేవుని ప్రియబిడ్డలారా, కొన్ని కార్టూన్స్ కూడా మనం చూస్తూ ఉన్నాము. మనిషి ఇప్పుడు ఎక్కడికి పోయినా ఆడు మధ్యాహ్నము తిండి తిన్నాడా, ఆడు ఏందో తెలియదు, కానీ ఎక్కడికి పోయినా ఆ ఛార్జర్, ఫోన్కి ఛార్జర్ పెట్టుకొని అది ఇట్లా పెట్టుకుంటే దాని పక్కకి ఇంకొక కార్టూన్ పెట్టిండ్రు. ఒక కుక్కకు మనిషికి డిఫరెన్స్ ఏం లేదు. కుక్క ఒక తాడుతోని కుక్క ఉన్నది, ఇక్కడ మనిషి ఉన్నాడు. ఎందుకంటే వీనికి కూడా ఒక తాడు లాగానే ఆ ఛార్జింగ్ ఎప్పుడు ఛార్జింగ్ ఏడన్నా ఉందా, ఛార్జింగ్, ఎందుకంటే ఛార్జింగ్ అయిపోతుంటుంది. వీనికి యాక్టివిటీ చాలా. ఐఎమ్ నాట్ డిఫైనింగ్ ఎనీథింగ్, ఐఎమ్ నాట్ సేయింగ్ ఎనీథింగ్, బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఐ డు నాట్ నో వాట్ బాండేజ్ యూ హ్యావ్. ఐ డు నాట్ నో నీ మెడకట్లు ఏంటియో నాకు తెలీదు. నీ మెడకి ఏదన్నా కట్లు వేస్తున్నారో నాకు తెలీదు. అపవాది ఏదన్నా మీకు బిస్కెట్లు వేస్తున్నాడో నాకు తెలీదు. బట్ వీ నీడ్ టు అండర్స్టాండ్, ఆ భయంకరమైనటువంటి ఆ మెడకట్లను విప్పాలి, మనకున్నటువంటి దుమ్మును దులిపాలి, మనం లేవాలి. మనం వీ హ్యావ్ టు అరైజ్ ఫ్రమ్ ఆల్ ద డస్ట్. ఆ భయంకరమైనటువంటి డస్ట్లో నుండి మనము లేవాలి. దట్ ఈస్ వాట్ కమింగ్ అవుట్ ఆఫ్ బాబిలాన్, మై ఫ్రెండ్. The second thing that I wanted to let you know is first thing is coming out of Babylon. The second thing, చూడండమ్మా ఇక్కడ వచనాలను జాగ్రత్తగా గమనిద్దాము. లెట్స్ గో బ్యాక్ టు జెకరియా 2nd chapter. అమ్మ దయచేసి 8వ వచనం నుంచి చదువురా. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకొనదలచి మిమ్మును దోచుకుని అన్యజనుల యొద్దకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. నేను నా చేతిని వారి మీద ఆడించగా వారు తమ దాసులకు దోపుడు సొమ్మగుదురు. చూడండి చాలా అప్పుడు చదువు. అప్పుడు సైన్యములకు అధిపతియగు యెహోవా నన్ను పంపి ఉన్నాడని మీరు తెలుసుకొందురు. చాలమ్మా, చూడండి చాలా జాగ్రత్తగా గమనించండి. 8వ వచనంలో ఏమని రాయబడ్డది అనేసి, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చిన మిమ్మును ముట్టినటువంటి వాడు నా కనుగుడ్డును ముట్టువాడని ఎంచి
మనల్ని ముట్టేటటువంటి వాడంట, దేవుని యొక్క కనుగుడ్డును ముట్టేటటువంటి వాడు అని చెప్పేసి అందుకనే ఒక పాట ఉన్నది, గమనించారా మీరు? మిమ్మున్ ముట్టిన వాడు నా కంటి పాపను, మిమ్మున్ ముట్టిన వాడు నా కంటి పాపను, ముట్టునని సెలవిచ్చిన దేవుడు కాచెను గతకాలం, నిన్ను కాచెను గతకాలం, కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. ఎందుకు? కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతున్. నా ప్రభు నీతో ఏం మాట్లాడుతున్నాడో తెలియదు, కానీ నాతో చెప్పిన మాట ఏంటో తెలుసా? నానా, నువ్వు నా సేవకునివిరా, నిన్ను ముట్టినటువంటి వాడు, నా కన్నుగుడ్డును ముట్టినటువంటి వాడు నేను ముట్టనివ్వను, నేను నీ మీద ఒక ఈగ వాలనివ్వను, నేను నిన్ను సంరక్షిస్తాను కొడుక నన్ను అని నాతో ఇచ్చినటువంటి వాగ్దానం. నీకు ప్రభు ఆ వాగ్దానం ఇచ్చాడా? ఇదిగో దాన్ని బట్టి నీ జీవితకాలం సరిపోదు ఆయనను స్తుతించి ఆయనను ఘనపరచడానికి. ఈరోజు ప్రభు నీతో ఏమంటున్నాడో తెలుసా? 9వ వచనమును జాగ్రత్తగా గమనించండి. నేను నా చేతిని వారి మీద ఆడించగా, అంటే వారికి వ్యతిరేకంగా నా చేతిని నేను చాపగా, వారు తమ దాసులను దోపుడు సొమ్మగుదురు. అంటే నిన్ను ఎవరైతే దోచుకున్నారో వారు నీకు దోపుడు సొమ్ముగా అవుతారు. రిమెంబర్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, వీ నీడ్ టు అండర్స్టాండ్. నీ దగ్గర నుంచి దోచుకున్నటువంటి వాని దగ్గర నుండి నీవు దోచుకోవడానికి దేవుడు అనుమతిస్తున్నాడు. వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్, ద సెకండ్ పాయింట్ ఇస్ యూ హ్యావ్ టు టేక్ బ్యాక్ వాట్ బిలాంగ్స్ టు యూ. ఇంతకుముందు నేను ఎన్నోసార్లు ఈ అంశం గురించి మాట్లాడాను. దేవుని ప్రియబిడ్డలారా, వీ నీడ్ టు టేక్ బ్యాక్ ఎవ్రీథింగ్ వాట్ బిలాంగ్స్ టు us. కానూను ప్రకారము యేసయ్య మనకిచ్చింది, దేవుని దగ్గర నుండి, తండ్రి దగ్గర నుండి మనకు వచ్చినటువంటి ప్రతి ఒక్క ఆశీర్వాదములను వాడు ఏదో రకంగా మన దగ్గర నుంచి దొంగిలిస్తున్నాడు గనక, అది నీ సంతోషమే కావచ్చు, నీ సమాధానమే కావచ్చు, నీ ఐశ్వర్యమే కావచ్చు, నీ తలాంతులే కావచ్చు, ఇంకా నీవు దేవుని గురించి పరాక్రమముగా చేయాల్సినటువంటి కార్యములే కావచ్చు, లేక దేవుని గురించి నిలబడాల్సినటువంటి ధైర్యమే కావచ్చు. దేవుని ప్రియబిడ్డలారా, ఇవన్నీ కూడా దేవుడు నీకు ఇస్తే వాడు ఏదో విధంగా మాయ మాటలు చెప్పి నీ దగ్గర నుంచి తీసేసుకున్నాడు. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు ఏంటిదనంటే, నీ దగ్గరికి వెళ్ళి దోసుకున్నటువంటి వాని దగ్గరికి వెళ్ళి నువ్వు మళ్ళా దోసుకోవాలి. హల్లెలూయా. దేవుని నామమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. మై గాడ్ సెడ్, యూ హ్యావ్ టు టేక్ అవే ద ప్లండర్ ఫ్రమ్ ది ఎనిమీ. వాట్ ఎవర్ హీ హ్యాస్ టేకెన్ ఫ్రమ్ యూ, యూ కెన్ టేక్ ఇట్ బ్యాక్. యూ హ్యావ్ టు రిమెంబర్, టేక్ బ్యాక్ వాట్ బిలాంగ్స్ టు యూ. Take back what belongs to you. A saint, a believer who wanted many things in this life, but he never asked the Lord. ఒక విశ్వాసి ఎన్నో విషయాలు తనకు అవసరతలో ఉండే, కానీ ఎప్పుడు అడగలేదు దేవుణ్ణి. అయితే ఒకసారి దర్శనంలో దేవుడు పరలోకానికి తీసుకొని వెళ్ళినప్పుడు ఒక దూత అన్ని విషయాలు చూపిస్తూ ఒక దగ్గర అన్నాడంట, ఈ రూమ్లో నువ్వు వెళ్ళొద్దు, ఇది నీ పేరే ఉన్నది దీని మీద, కానీ ఇది నువ్వు రూమ్లో వెళ్ళొద్దు అని అంటే, అదెందుకు, అది నా పేరే కదా అని అనేసానంటే, నువ్వు బాధపడతావా రూమ్లో చూస్తే అనేసాను అన్నాడంట దూత. అప్పుడు ఆయన అన్నాడంట, లేదు నేను ఏమున్నదో చూడాలని చెప్పేసి, వెన్ హీ ఓపెన్ ద డోర్ అండ్ సా ఇన్ దట్ కబోర్డ్, ఇన్ దట్ బీర్వా, వాట్ హీ సా, అక్కడ ఆయన అడిగినవన్నీ కూడా, అంటే అడగాలనుకున్నాయి కూడా అక్కడ ఉన్నాయంట. మరి ఆయన అన్నాడంట, నేను ఇవన్నీ అడగాలనుకున్నాను, ఇవన్నీ ఇక్కడ ఎందుకున్నాయి అంటే, నువ్వు అడగాలనుకున్నావు కానీ నువ్వు అడగలేదు, నీకు తెలియట్లేదు. యూ డోంట్ అండర్స్టాండ్ ద ప్రివిలేజ్ దట్ యు హ్యావ్. చాలాసార్లు మనం అడిగేటి మనకు దొరకటం లేదు. యాకోబు అంటాడు, మీరు మీ సుఖభోగలము గురించి మీరు అవి అడుగుతున్నారు కనుక మీరు అవి పొందుతలేరు.
కానీ మరి హీబ్రూస్లో చెప్తారు, అది మీరు పొంది ఉన్నారని నమ్మితే అది మీకు అనుగ్రహించబడును అని చెప్పేసి రాయబడ్డది. My dear brothers and sisters, you need to understand that there are many things that are being taken away from you. Somebody who is living right now, who you are watching this one, ఎంత జాయ్ ఉండే నీకు ప్రభువుని అంగీకరించినప్పుడు, ఎంత జాయ్ ఉండే నీ లైఫ్లో, ఎక్కడ పోయింది ఆ జాయ్? వై యు డోంట్ హ్యావ్ ద జాయ్? నువ్వు దేవుని గురించి ఏదో చేయాలన్నటువంటి ఎంతో తీర్మానం ఉండేనే, ఎంతో జీల్ ఉండే కదా. వెయిట్, వాట్ హ్యాపెండ్ టు దట్ జీల్? You said that, Lord, you bless me. Prabhu, I am going to bless you. I am going to be a blessing for the church. Prabhu, నువ్వు నన్ను ఆశీర్వదించిన ఆయన, నా ఆస్తిలో నుండి, నా అంతస్తులో నుండి, నాకు ఉన్నటువంటి ధనంలో నుండి ప్రభు నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పేసి నేను అన్నావు. ఈ రోజు నీ జీవితంలో బర్కత్ లేకపోతే, ఈ రోజు నీ జీవితంలో తృప్తి లేకపోతే, ఈ రోజు నీ జీవితంలో ధాన్యం లేకపోతే దానికి కారణము మనమే కాదు, దేవుడు కాదు. ఎందుకో తెలుసా? నీవన్నటువంటి నిర్ణయం మీద, నీవన్నటువంటి వాగ్దానంలో, తీర్మానం మీద నువ్వు నిలబడలేదు గనక దేవుని ఈ రోజు సమృద్ధి లేకుండా ఉన్నావు. కానీ God says it is very simple. The truth is very simple. The principle is very simple. You will not be able to cut the harvest if you don't sow. That is the truth. That is final. అది ఎవరికైనా సరే, విత్తేవాడికే కోయడానికి అర్హతను దేవుడు ఇస్తాడు. ఈ రోజు నువ్వు అంటున్నావు, ప్రభా నాకు కోత లేదు. నువ్వు వేస్తే కదరా బాబు విత్తనము, నువ్వు విత్తనం వేస్తే కదా రావడానికి. ఈరోజు కూడా నీ దగ్గర ఎన్నో విషయాలు ఉండాలి, కానీ అపవాది నీ దగ్గర నుండి అన్ని తీసుకొని నేను ఒక ఖాళీగా పెడుతున్నాడు. నీకు సంతోషం లేకుండా, సమాధానం లేకుండా, ఐశ్వర్యం లేకుండా, నీకు ఇంకా దేవుని తలాంతుల గురించి అంటే నువ్వు దేవుని గురించి కార్యాలు చేయకుండా నువ్వు మిగిలిపోయే ఒక మోడబారినటువంటి జీవితం నీకు ఉందే కదనషన్. అంటే నీ దగ్గర నుంచి వాడు అన్ని తీసేసుకుంటున్నాడు. Now the good news this morning, the Lord says you can take back. Why? Because the word of God is very clear and I wanted to bet my life on it. The Lord says నిన్ను దోచుకునేటటువంటి వాడే ఇప్పుడు నీకు దోపుడు సమ్ముగా మారుతారని చెప్పేసి సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవా సెలవిస్తున్నాడు. దేవుని ప్రియబిడ్డలారా, what a wonderful God we have. The second thing that I said is take back what belongs to you. What is number one? Number one is to come out of Babylon to enjoy the security and the glory. The second one is to take back what belongs to you. The third one is look at that verse I wanted to give you. Verse 10 nana. పదవచనం చదువురా. సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యన నివాసము చేసేదను, సంతోషముగా నుండి పాటలు పాడుడి, ఇదే యెహోవా వాక్కు. చాలు. ఇప్పుడు చాలా మంది అర్థం చేసుకోరు ఏంటిదనంటే, దేవుడు మనల్ని రక్షించి ఆయన మనలో నివాసం చేస్తున్నాడు, ఆయన మన మధ్యలో ఉంటున్నాడు. కొంతమంది నోరిప్పరు, ఆరాధన చేయరు, పాడరు, చేయరు, బట్ ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఏంటిదో తెలుసా? అరే, నిన్ను దేవుడు రక్షించినటువంటి దానికి కారణం ఏమి చూపించాలి నువ్వు? హౌ కెన్ యూ షో దట్ యు ఆర్ ఎ రెడీమ్డ్ పర్సన్? నీ నోట్లో ఎప్పుడు పాట ఉండాలా, స్తుతి ఉండాలా, ఆరాధన ఉండాలా. సియోనులో ఉన్నటువంటి వాని, సియోనులో నివసించేటటువంటి వాని జీవితంలో ఉన్నటువంటి లక్షణం అది. That is important. What is that? You need to sing and rejoice in his presence. The third one, you need to sing and rejoice in his presence. You might be saying, నాకు రాదు, సరిగ్గా పాడడం రాదు. స్వరం కాదు నేను అడిగింది, పాట. That is important. నువ్వు పాడనికి రాదు, నిజంగా నీకు స్వరం లేదేమో, కానీ నీ స్వరము కాకి పిల్ల ముద్దంట. నువ్వు కాకి కంటే హీనంగా పడతావా? అయినా సరే దేవుడు నేను ఇష్టపడతాడు. ఎందుకో తెలుసా? ఆయన నిన్ను సృష్టించిన సృష్టికర్త గనక. హీ లవ్స్ వెన్ యూ సింగ్ అండ్ వర్షిప్ ద లార్డ్. కొంతమందికి పాటలు పాడడానికి రాదు, వాళ్ళు ప్రయాసపడతా ఉంటారు. పాటలు వచ్చేటటువంటి వాళ్ళని హేళన పరుస్తూ ఉంటారు. జాగ్రత్త సుమి, నీకొచ్చే పాటలు గాయబైపోతాయి అట్లాంటి హేళన మాట్లాడితే. సియోనులో ఉన్నటువంటి వాడు ప్రతి ఒక్కడు స్తుతి ఆరాధన జరుగుతూ ఉండాలి, ఆరాధన చేస్తూ ఉండాలి. స్తుతి he need to sing and he need to rejoice. వాడు సంతోషంగా ఉండాలి, వాడు కీర్తనలు పాడుతుండాలి. లేకపోతే వాడు సియోనులో ఉన్నాడని ఎట్లా తెలుస్తుంది? దేవుని ప్రియబిడ్డలారా, వాడి జీవితంలో సంతోషం ఉండాలి. ఎప్పుడు వాడు ఆనందంగా ఆరాధన చేస్తూ పాడుతూ సంతోషంగా ఉండేటటువంటి వ్యక్తిత్వం. అది వదిలేసి ఎవరినో ఒకరిని చూసి
అమ్మ నాకు అది ఉంటే బాగుంటుండే. సి ద మెయిన్ ప్రాబ్లమ్ ఈస్ దేవుడు మనకిచ్చినటువంటి మన ప్లేట్లో పెడుతున్నాడు. దేవుడు మన ప్లేట్లో పెట్టి పక్కన ప్లేట్ చూస్తేనే మనకు ప్రాబ్లం. దట్ ఈస్ వాట్ ద ప్రాబ్లమ్ ఈస్. దేవుడు మనకిచ్చినటువంటి దాని మీద మనము ఫోకస్ ఉండకుండా పక్కల ప్లేట్లో అదైతే నాకు బాగుంటుంది, ఇదైతే నాకు బాగుంటుంది, నేను ఆయనలాగుంటే బాగుంటుంది, నేను ఈమెలాగా ఉంటే బాగుంటుంది. నువ్వు ఈమెలాగానే ఉండాలనుకుంటే ఆమెలానే చేస్తాడు దేవుడు. నిన్నెందుకు యునిక్గా చేస్తాడు? నిన్ను యునిక్గా సృష్టించిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏంటిదంటే నువ్వు చేసేటటువంటిది నా గురించి వేరేలు ప్రపంచంలో ఎవరు చేయలేరు. నో బడీ ఇన్ ద హోల్ వరల్డ్ కెన్ డూ వాట్ యూ కెన్ డూ ఫర్ మీ. ఐఎమ్ టెలింగ్ యూ, టేక్ జాయ్. ఐఎమ్ టేకింగ్ ద జాయ్ ఆఫ్ ద లార్డ్ టుడే. దట్ ఈస్ ద స్ట్రెంగ్త్ దట్ ఐ హ్యావ్. ఐ సింగ్, ఐ వర్షిప్ and I'm joyful in the presence of the Lord. That is a sign that I am in Zion, my friend. Today the Lord is saying, sing and rejoice in his presence. The next thing that I wanted to give you is 11 verse 11 amma chadura. ఆ దినమున అన్యజనులు అనేకులు యెహోవాను హత్తుకొని నాకు జనులగుదురు, నేను మీ మధ్యన నివాసం చేతును, అప్పుడు యెహోవా నన్ను మీ యొద్దకు పంపి ఉన్నాడని మీరు తెలుసుకొందురు. చాలమ్మా. I forgot to give you the reference for sing and rejoice. Just write down this reference first, okay? Isaiah chapter 26 verse 1. Isaiah chapter 26 verse 1. It says, in that day this song will be sung in the land of Judah. What is that? We have a strong city. He sets up salvation and walls and bulwarks. ఆ దినమున యూదా దేశములో జనులు ఈ కీర్తన పాడుదురు, బలమైన పట్టణం ఒకటి మనకున్నది, రక్షణను దానికి ప్రాకారములుగాను బురుజులుగాను ఆయన నియమించి ఉన్నాడు. The second verse is Isaiah chapter 12 verse 6. యెషయా గ్రంథము 12:6వ వచనము. సియోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయము. మామూలుగా కాదు, సియోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయుము. నీ మధ్యనున్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఘనుడై ఉన్నాడు. హల్లెలూయా. నీ మధ్యలో ఉన్నటువంటి ఇశ్రాయేలు దేవుడు ఘనుడై ఉన్నాడు. కనుక ఆయన ఘనుడై ఉన్నటువంటి ఇశ్రాయేలు దేవుణ్ణి ఘనపరచాలి. గంభీరముగా స్వరములు ఎత్తి మనము సిగ్గుపడితే కాదు, మనము సియోనులో నివసించేటటువంటి వారము. ద నెక్స్ట్ పాయింట్ దట్ ఐ సెడ్ is to take back what belongs to the Lord. Just write down these references quickly. Take back what belongs to you. In Haggai chapter 2 verse 7. Haggai chapter 2 verse 7. It says, చదురాది Haggai chapter 2 verse 7. నేను అన్యజనులందరినీ కదిలింపగా అన్యజనులు అందరి యొక్క ఇష్ట వస్తువులు తేబడును. అన్యజనుల అందరి ఇష్ట వస్తువులు తేబడును. నేను ఈ మందిరమును మహిమతో నింపుదును. నేను ఈ మహిమతో నింపెదను. ఈ మందిరమును మహిమతో నింపెదను. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. Praise be to the name of the Lord. You know, and another thing that God has already spoken, but I'm just telling you, మా దేవుడు మనతో మాట్లాడిన మాటలు మీకు గుర్తున్నాయో లేదో. ప్రభు చెప్పారు చూడండి, to take back is also to take back the territories that has been under the dominion of the enemy. What did the Lord spoke to us earlier when we were meditating Isaiah chapter 54 verse 2. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 2వ వచనము ప్రభు మనకు వాగ్దానంగా ఇచ్చింది. ప్రభు చెప్పాడు ఏంటిదో తెలుసా? Enlarge the place of the tents, let them stretch forth the curtains of thine habitation, spare not, lengthen thy cords and strengthen thy stakes. నీ గుడారపు స్థలమును విశాలపరచుము, నీ నివాస స్థలముల తెరలు నిరాటంకముగా సాగనిమ్ము, నీ త్రాళ్లను పొడుగు చేయము, నీ మేకులను దిగగొట్టుము. చాలండి. అది దీని అర్థం ఏంటిది అంటే మనము మన యొక్క ప్రాంతంలో నుండి అనేకమైనటువంటి ప్రదేశాలను ప్రభు గురించి మనము సంపాదించాలి. We have to take back. So many communities, many families are taken over by the enemy. Maybe somebody who belong to your family, maybe somebody as your cousin, maybe your sister, your brother, your aunt, your uncle, maybe people that you know, maybe your friends, your colleagues, their families are all taken by the family. You need to take them back for the Lord Jesus Christ. That power is being given for us. Zechariah chapter 9 verse 8. Zechariah chapter 9 verse 8. నేను కన్నులారా చూచితిని గనుక
బాధించువారు ఆ. ఇకను సంచరింపకుండాను బాధించువారు ఇకను సంచరింపకుండాను తిరుగులాడు సైన్యములు నా మందిరం మీదకి రాకుండాను ఆ, దానిని కాపాడుకొనుటకై ఆ. నేను ఒక దండుపేటను ఏర్పరచెదను. this we have already read, but the secret here is నేను కన్నులారా చూచితిని గనక బాధించువారు ఇకను సంచరింపకుండా తిరుగులాడకుండా నేను దండుపేటను నేను పెడతానని చెప్పేసి అన్నాడు. సో యూ కెన్ టేక్ బ్యాక్ బికాస్ హీ ఈస్ పవర్లెస్ రైట్ నౌ. we can take back. The harvest is ready, the souls are ready for the gospel. We need to take back them for the Lord Jesus Christ, my friend. The second, the other thing that I was telling you about is the verse 11, and this word is important for us. The Lord said, many nations shall join themselves to the Lord in that day, and they shall be my people, and I will dwell in your midst, and you shall know that I am the Lord of hosts sent me to you. The Lord is saying many nations will join to the Lord. How can many nations join to the Lord if you and I won't declare God's goodness and His mercy for these nations? The fourth point is declare His glory among the nations. Declare His glory. Declare His glory among the nations. ఆయన గొప్పతనాన్ని, ఆయన ప్రభావమును అనేకులకు మనము ప్రకటించగలగాలి. when will somebody from another nationality, when will from another language will come and join with the Lord? When they are given gospel is the one that is a fishing net. అందుకనే పేతురుతో ప్రభు అంటాడు, నేను మిమ్మల్ని మనుషులు చెప్పట్టేటటువంటి జాలరులుగా చేస్తాను. ప్రపంచంలో ఉన్నటువంటి అనేకులను పట్టుకొని ప్రభు దగ్గరికి తీసుకొని రావడానికి ఆ గొప్ప శక్తిని దేవుడు నీకు నాకు దయచేసినాడు. దేవుని ప్రియబిడ్డలారా, that's the secret that we need to understand. What can happen? We are many times scared of telling the gospel because we think that, oh, I might lose my friend. I'm telling you, it is worth losing your friendship, then keeping quiet. The gospel is powerful than your friendship. And let me tell you, if he is a true genuine friend, you don't really have to worry that you're going to lose him. Why? Because when he comes to the Lord, he can become a true friend for you, and you can be a true friend for eternity, my friend. That is a secret that I wanted to let you know. Today there are so many things that the Lord is speaking, but just hold on to this one, these verses that I'm saying. Many nations will come to the Lord Jesus Christ. There are some references I wanted to give it to you. Please make it fast. Luke chapter 14 verse 22. Luke chapter 14 verse 22. The Lord is saying, the servant said to the Lord, he said, a servant said to the Lord, Lord, it is done as thou hast commanded, and yet there is room. అంతటా దాసుడు, ప్రభువా, నీవు ఆజ్ఞాపించినట్లు చేసి తిని గాని ఇంకా చోటున్నదని చెప్పాను. ఇంకా చోటు ఉన్నది. ఎందుకో తెలుసా, మనం కృపాకాలంలో ఉన్నాము. ఇంకా ఇంకా ఎత్తబడే సమయం రాలేదు. ఇంకా it didn't happen yet. Rapture time didn't happen, so there is still space. You know what is this space? This space is for somebody can be accommodated. Maybe it is your friend. The kingdom of God is not completely numbered. It is still open, my friend. దాసులు అంటున్నారు, అయ్యా మీరు చెప్పినట్టే అందరిని తీసుకొని వచ్చాము, కానీ ఇంకా స్థలము ఉన్నది అని అన్నప్పుడు వీధులకు బండి, ఆ బిచ్చగాళ్ళ దగ్గరికి బండి, వాళ్ళందరినీ తీసుకురమ్మని చెప్పేసి రాజు చెప్తా ఉన్నాడు. ఈరోజు మన రాజు మనతో చెప్తున్నాడు ఏంటి దర్శనం అంటే, there is a space in the kingdom of God. Your friends can come in, your relatives can come in, but you need to be the tool for me, the Lord says. The nations will come when you declare his glory. Psalms 107 verse 38. Psalm 107 verse 38. He blessed them also so that they are multiplied greatly and suffered not their cattle to decrease. మరియు ఆయన వారిని ఆశీర్వదింపగా వారు అధికముగా సంతానాభివృద్ధి నొందిరి.
ఆయన వారి పశువులను తగ్గిపోనీయలేదు. ఆయన ఆశీర్వాదము మన మీద ఉన్నప్పుడు మనము విస్తరిస్తాము అని చెప్పి రాయబడ్డది. కానీ ఆ విస్తరణలో కేవలము మనల్ని ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదము మనము వేరే వాళ్ళకు ఆశీర్వాదకరంగా ఉంటాం కనుక we will be keep adding. అందుకనే ప్రభు అన్నారు, ఇదిగో ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు నాకు కలవు. there are other sheep that do not belong to this fold, but if you tell the gospel, they will listen to my voice, and they will come, and then there will be one fold and one shepherd for the sheep. That's very important. Ephesians chapter 2 verse 14. ఎఫెసీయుల పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం పౌలు చెప్తున్నాడు, for he himself is our peace, who has made us both one and has broken down in his flesh the dividing walls of hostility. ఆయన మన సమాధానమునై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. చూసారా, మధ్య గోడను ప్రభు పగలగొట్టేశాడు. ఒక అన్యుడు ప్రభువును అంగీకరించేంత వరకే వాడు అన్యుడు. తర్వాత వాడు దేవుని బిడ్డ, దేవుని గొర్రెపిల్ల, పరలోక నివాసి, నిత్య నివాసిగా మారుతాడు. ఎందుకో తెలుసా? ప్రభువు ఆ యొక్క అడ్డుగోడను తొలగించాడు గనక. దేవుని నామం స్తోత్రములు. మలాకి గ్రంథం 1వ అధ్యాయము 11వ వచనము. మలాకి గ్రంథము 1వ అధ్యాయం, Malachi chapter 1 verse 11. For from the rising of the sun to its setting my name will be great among the nations, and in every place incense will be offered to my name, and a pure offering for my name will be great among the nations, says the Lord of hosts. తూర్పు దిశ మొదలుకొని పడమటి దిశ వరకు అన్య జనులలో నా నామము ఘనముగా ఎంచబడును. సకల స్థలములలో ధూపమును పవిత్రమైన అర్పణయును అర్పింపబడును. అన్య జనులలో నా నామము ఘనముగా ఎంచబడునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. Isaiah chapter 66 verse 19. Isaiah chapter 66 verse 19. And I will set sign among them, and from them I will send survivors to the nations of Tarshish, Paul and Lud, who draw the bow, and Tubal and Javan, to the coastlands far away, that have not heard my fame or seen my glory, and they shall declare my glory among the nations. నేను వారి ఎదుట ఒక సూచక క్రియను జరిగించెదను. వారిలో తప్పించుకుని వారిని విలుకాండ్రైన తర్షీషు, పూలు, లూదు అను జనుల యొద్దకును, తుబాలు, యావాను నివాసుల యొద్దకును నేను పంపెదను. నన్ను గూర్చిన సమాచారము విననట్టు, నా మహిమను చూడనట్టు దూరద్వీప వాసుల యొద్దకు వారిని పంపెదను. వారు జనములలో నా మహిమను ప్రకటించెదరు. చాలమ్మా, ఇంకొక వచనాన్ని చెప్తాను నేను. 1 పేతురు 2వ అధ్యాయము 9-10 వచనాలు. 1 Peter chapter 2 verse 9 and 10. But you are a chosen race, royal priesthood, holy nation, a people for his own possession, that you may proclaim the excellencies of him who called you out of darkness into his marvelous light. Once you were not a people, but now you are God's people. Once you had not received mercy, but now you have received mercy. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. చూసారా? ఒకప్పుడు ఇంకా చదవమ్మా. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. చూసారా? ఒకప్పుడు మనము దేవుని ప్రజలుగా లేకుండే, మనము దయ్యం ప్రజలుగా ఉండే. నిజంగా చెప్పాలంటే ఈ లోక సంబంధమైన విధముగా ఉండే, లోక సంబంధమైన ప్రతి పాపము మనల్ని ఏలుతా ఉండే. కానీ ఆయన విమోచించిన తర్వాత ఈరోజు ఆయన సుగుణములను ప్రచురించడానికి we have become the ambassadors for the Lord Jesus Christ. Earlier we were no people, but now we are God's people. Earlier we did not receive mercy, but now we have received abundant mercy. What do we have to do with this one? We have to declare his name among the nations, that many will come to the Lord Jesus Christ. The last thing that I wanted to mention, and I will close. What is the last thing, that fifth thing that we need to do?
this is also very, very important. Verse 13 చదవండమ్మా. Verse 12 and 13 అమ్మా. జకరియా గ్రంథము 2, 12, 13. మరియు తనకు స్వాస్థ్యమని యెహోవా ప్రతిష్ఠితమైన దేశంలో యూదాను స్వతంత్రించుకొనెను, యెరూషలేమును ఆయన ఇకను కోరుకొనును. సకల జనులారా, యెహోవా తన పరిశుద్ధమైన నివాసము విడిచి వచ్చుచున్నాడు, ఆయన సన్నిధిని మౌనులై ఉండుడి. చాలు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఐఎమ్ టెలింగ్ ద 5 things. If you have missed something, just write down. Number 1, if you want the protection of God, if you want His glory to live within your territory, you need to understand that the Lord is interested in you, but you have to understand some things from God also. The first thing that you have to do is you have to come out of Babylon. The second thing that you have to do is you have to take back from the enemy, whether it is joy, whether it is love, whether it is patience, whether it is long suffering, I do not know, whatever it is. You have to take back what belongs to you. The third one, the Lord says, if you are the citizen of Zion, you need to sing and rejoice in His presence. Number 4, the Lord says, if you are a child of God, you have a responsibility that you have to declare His glory among the nations. Number 5 is, when the Lord speaks, ఆయన మన మధ్యలో ఉన్నప్పుడు మనం పాటలు పాడాలి, ఆనందించాలి, సంతోషించాలి, ఆరాధన చేయాలి, అన్నీ కూడా ఉన్నాయి. ఆయన గురించి మనము, ఆయన గొప్ప కార్యము గురించి ప్రపంచమంతా కూడా చెప్పాలి, అదంతా ఉన్నాయి. ఇవన్నీ కాకుండా ఒక క్వైట్ టైం అనేది ఉన్నది. ఆ క్వైట్ టైంలో మనం క్వైట్గా ఉండాలి. అర్థమవుతుందా? మనము నిశ్శబ్దంగా ఉండడము కూడా ఒక విషయము. ప్రభు ఇక్కడ స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. ద లార్డ్ సేయింగ్, be silent all flesh before the Lord, for He has rose Himself from His holy dwelling అని ప్రభు చెప్తున్నాడు. Let me give you some references for you to write down. Habakkuk chapter 2 verse 20. హబక్కుకు గ్రంథము 2వ అధ్యాయం 20వ వచనం. అయితే యెహోవా తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు. యెహోవా తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు. ఆయన సన్నిధిని లోకమంతయు మౌనముగా ఉండునుగాక. ఆయన సన్నిధిని లోకమంతయు మౌనముగా ఉండునుగాక. మనము మౌనముగా ఉండడము కొంచెం కష్టమైనటువంటి విషయంగా ఉన్నది. చాలాసార్లు బడబడబడబడబడబడబడ మాట్లాడుతూ ఉంటాం. దేర్ ఈస్ అ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్. యాజ్ ఐ మెన్షన్, ఆ యొక్క ప్రాకారము గురించి నేను చెప్పాను. ప్రాకారము గురించి, the outer wall that I said about, the covenant that God made with Moses, the ark of the covenant, ark of the covenant and the tabernacle. In that one, the outer wall is there. That outer wall is a place where the altar will be there, where you sacrifice an animal, and when you wash your hands in the laver, you come inside the holy place. ఆ ప్రాకారము పరిశుద్ధ స్థలము. పరిశుద్ధ స్థలములో what you have on the left side, you have a table, you have a lampstand, and that lampstand is to say that ఈ lamp లో నుంచి వచ్చినటువంటి లైట్ ద్వారా you will be enlightened. That is the Holy Spirit God. And on the right side it is a showbread. అక్కడ సముఖపు రొట్టెలు ఉంటాయి. ఇవి దేనికి సాదృశ్యం అంటే, ఎప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఆయన కనుదృష్టి దగ్గర ఉంటారు అని, వాళ్లకు జీవాహారము ఆయననని మరి మనుషులు జ్ఞాపకం చేసుకోవడానికి. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అతి పరిశుద్ధ స్థలానికి ఒక బలిపీఠం ఉంటుంది. అక్కడ స్తుతులు అర్పించడానికి, అక్కడ ఇన్సెన్స్ వేయడానికి మరి యాజకునికి ఉంటుంది. ఆఫ్టర్ ఎవ్రీథింగ్ ఇస్ డన్, వెన్ హీ గోస్ ఇన్ టు ద హోలీ ప్లేస్, దట్ ఈస్ అ ప్లేస్ యూ నీడ్ టు బి సైలెంట్. సో వెన్ యూ సే, లార్డ్, ఐ థ్యాంక్ యూ ఫర్ డైయింగ్ ఫర్ మీ ఆన్ ద క్రాస్ ఆఫ్ కాల్వరీ, దట్ సాక్రిఫైస్ దట్ యూ మేడ్, నా గురించి నువ్వు చేసిన బలిని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. నన్ను నీ యొక్క రక్తము ద్వారా ప్రోక్షించి నన్ను శుద్ధీకరించు ప్రభు అన్నది ఫస్ట్ స్టెప్.
when you come and wash your hands, that is washing your hands with the word that God has given. ప్రతి మాలిన్యాన్ని మనము కడుకొని పరిశుద్ధమైన స్థలానికి వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే బోధలో మనము బలపడడము ఎప్పుడైతే జరుగుతుందో, when we are aware about the son of the Lord Jesus, when we are aware of the Lord Jesus Christ, when we have the knowledge of the Lord Jesus Christ, because the Holy Spirit God came into this world to teach about Jesus Christ, about the Lord Jesus Christ. This lampstand is a sign to let you know that the Lord is going to lead and guide a believer. Then he will be given this showbread to eat. Earlier it was just a showbread, but now the Lord says, I am the living bread. I am the heavenly bread who came from heaven, the Lord said. You need to eat that. You need to have the guidance and the enlightenment of the Holy Spirit. When you offer prayers and all that is done, when you enter into the most holy place, my friend, there you don't sing, you don't do anything, you have to be silent. That is a time of revelation. Everybody says time of revelation. Time of revelation. You need to be silent. You need to be silent. This logos that you read in the holy place, in the most holy place, that will become rhema for you. God speaks. దేవుడు మాట్లాడతాడు. నువ్వు మౌనముగా ఉండాలి దేవుడి ప్రియబిడ్డలారా. జకరియా గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనము. జకరియా chapter 1 verse 7. Hold thy peace at the presence of the Lord God, for the day of the Lord is at hand, for the Lord hath prepared a sacrifice, he hath bid his guests. Chadra 1:7. Sorry, Zephaniah, sorry Nana. Zephaniah chapter 1 verse 7. ప్రభువైన యెహోవా దినము సమీపమాయెను, ప్రభువైన యెహోవా దినము సమీపమాయెను, ఆయన బలి ఒకటి సిద్ధపరిచి ఉన్నాడు, తాను పిలిచిన వారిని ఆయన ప్రతిష్ఠించి ఉన్నాడు. యెహోవా సన్నిధిని మౌనముగా నుండుడి. యెహోవా సన్నిధిని మౌనముగా ఉండుడి. ఆయన ఆసన్నమై ఆయన రానయ్యున్న కాలం ఆసన్నమైనది. ఆయన ఈ లోకానికి రానై ఉన్నటువంటి కాలము ఆసన్నమైనది గనక మనము దేవుని రెవల్యూషన్ గురించి మౌనముగా దేవుని సన్నిధిలో మనము కూర్చోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 19వ వచనము. ఐజయా chapter 60 verse 19. ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు, నీకు వెలుగిచ్చుటకై చంద్రుడు ఇకను ప్రకాశింపడు. యెహోవా నీకు నిత్యమైన వెలుగును, నీ దేవుడు నీకు భూషణముగా ఉండును. చాలు. యెహోవాయే నీకు వెలుగు అవును, ఆయనే నీకు భూషణముగా, ఆయనే నీకు ఘనతగా అవును. అది ఆయన మౌనములో నుండి ఆయన నీతో చెప్పేటటువంటి మాటలై ఉంటున్నాయి. That's something, that's a revelation that you receive it in your soul, in your spirit, my friend. The last verse that I wanted to give is Isaiah chapter 62 verse 3. Isaiah chapter 62 verse 3. God will make you this one. You shall be a crown of beauty in the hand of the Lord, and a royal diadem in the hand of your God. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను, నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను, నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉండువు. నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉండుదువు. ఇది దేవుడు చెప్పేటటువంటి మాట. చెవిగలవాడు వినుగాక. ఈ 5 విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవుని ప్రియబిడ్డలారా. These 5 things. God provides us security. God is our glory. So our God is a God of glory and defense. ఈరోజు ప్రభు నీతో చెప్తున్నాడు, డోంట్ వరీ అబౌట్ ద ఎనిమీస్. దే కెనాట్ డూ ఎనీథింగ్ బికాస్ ఐ హ్యావ్ పుట్, నేను నా దండును పెట్టినాను. నేను ఐ పుట్ మై సెల్ఫ్ ఫైర్ ఆర్ వాల్ ఆఫ్ ఫైర్ అరౌండ్ యూ. బట్ వాట్ యూ నీడ్ టు నో ఇస్, if you are living inside my security, if you are living with my glory, you need to come out of all the filthy things. You need to come out of Babylon. You need to take back what belongs to you and enjoy the goodness of God and continue to serve him. And you need to sing and rejoice in the presence of God. You need to be a worshipper of Jehovah.
and you need to declare His glory among the nations, and you have to be silent before the Lord, because God speaks. God speaks when you are silent. Sometimes we keep talking, and we keep there is a time where we have to be silent before the Lord, because the Lord said it here. ఆయన చెప్తున్నాడు, సకల జనులారా యెహోవా పరిశుద్ధమైన నివాసము విడిచి వచ్చుచున్నాడు, ఆయన సన్నిధిని మౌనులై ఉండుడి అని జెకర్యా గ్రంథం 2వ అధ్యాయం. I'm sure this second chapter of Zechariah was helpful for all of us to know and understand. Shall we spend some time in prayer? Heavenly Father, Lord, thank you, Master God. Lord, we thank you, Lord, for your love upon us, Father God. Lord, ఏమి చేసాయా మీ రుణము తీర్చుకోగలం ప్రభా. ఏ పాటి వాడమని మేము దేవా మమ్మల్ని ఎంతగానో ప్రేమించి అంచెలంచెలుగా హెచ్చించి తండ్రి నాయన దేవా బలపరుస్తున్న దేవా వందనాలు తండ్రి నాయన. Lord, my Father God, so beautifully you have revealed your heart, Lord, my Father God. చక్కగా దేవా విడమర్చి మాకందరికీ చెప్పిన విధానం బట్టి వందనాలు నాయన. ఆయన ఇంకా మా జీవితంలో if we are bondages, we have become, Lord, my Father God, a bondage, Lord Jesus, in Babylon. I ask you to, Lord, my Father God, help us to realize where we are, Father God, where we are rooted, Father God, what is our place, Father God, Lord, and if we are, Lord, my Father God, by any means, Deva, having the dust or the chains to the neck, I pray that you show us and give us the strength to shake it off, Lord, my Father God. Help us to come out of that, Lord, bondage, Father God. Help us to realize, Father God. I thank you, Master God. Lord Jesus, help us, Lord, my Father God, to take back what belongs to you, Father God. Many a times, Father God, Lord, with our Lord will, we have given it to the enemy by saying so many things. We have given the power to the enemy, Lord. This afternoon, Lord, help us to realize and take back, Lord, my Father God, the position and what you have given to us, Father God, and help us to sing and praise and glory and honor, Father God. We thank you, Master God. We thank you, Lord Jesus. We thank you, Father God. And Lord, when help us to be, Lord, dwell in your presence and be calm and quiet, Father God, because even then, Lord, I know, Lord Jesus, that Lord, you are pleased, Lord, my Father God, with our lives when we sit in your presence, Father God. I thank you, Master. In the stillness of those times also, you will speak, you will do mighty things, Father God, in our heart and in our mind. Lord, in these busy times, Lord, my Father God, the enemy is just portraying that everything is busy. The mind is not calm. The mind is not still, Father God. There is so much of activity that is going, and this afternoon we pray that you still the minds of our believers, Father God. You still the minds of our families, of our children, Father God. We come against everything that does not belong to you in the name of Jesus the Nazareth, Father God. Forgive us, Lord, my Father God. Knowingly we have given it, Lord, my Father God, a foothold to the enemy, Father God. Lord, this afternoon, Lord, we want to live victorious, Father God. We want to live, Lord, like how you said, Lord Jesus, that we are your children, Father God, a royal priesthood, a holy generation, Father God, set apart, Father God. We want to live a life that you have set us apart, Father God. We want to live the joyful life, Father God, that you have for us, Father God. I thank you, Father God. We give you glory. We give you glory, honor, and praise, Father God. We want to experience your joy in everything that we do, and we want to give you the glory and honor, Father God. I thank you. Indeed, you are our glory and our defense. Thank you for the fire of the wall of fire protection, Father God. Thank you for the providence of Father God. Thank you for the very life that you have given. Thank you for protecting us, Father God. I thank you, Father God. We give you glory, Deva. మేము తప్పిపోకుండా తండ్రి నాయన మళ్ళీ మమ్మల్ని దేవా నీ తట్టుకి తిప్పుకోమని అడుగుచున్నాం ప్రభా. ద స్ట్రెసెస్ ఆఫ్ ద వరల్డ్, ఫాదర్ గాడ్, ద బిజీనెస్ ఆఫ్ ద వరల్డ్, ది అన్నెసెసరీ లార్డ్ థింగ్స్ ఆఫ్ ద వరల్డ్, లార్డ్, లెట్ దెమ్ హెల్ప్ us not to fill with those things, Father God. Help us to fill our hearts and our minds, Lord, with the love of the Lord, with the goodness of the Lord, with the glory of the Lord, Lord, knowing and believing, Lord Jesus, that you are our defense, Lord, my Father God. You are our rock and our salvation, Father God.
God, I thank you, Master God. I thank you, Lord Jesus. Help us to please you by trusting Yes. in you, Father God. Help Yes, us to, Lord. Lord, please you by being joyful in you, Father Yes, God. mighty Lord, God. I thank you, Master God. Please bless our you, children Lord. also, Deva. Help us never to be a wrong example to our children, Yes, Father mighty God. God. Lord, help us to be a good examples to our children, Father God. Yes, We Lord thank you, Jesus. Father God. As Lord Abraham set an example for Isaac, Father God, we pray, Lord Jesus, that we will all set an example for our children, Father God. Lord, Lord, in a way that we live a life that is pleasing unto you. We thank you for the word, Lord. Lord, please bless every Yes. one of us, Deva. May this word, Lord, bring much fruit in all of our lives, Father God. All through this week, Lord, my Father God. May this word, Lord, my Father God, dwell richly in us, Father God, and make some changes that you are asking Yes. us to make in our lives, Father God. I thank you, Deva. From the eldest in our church, from Uncle gar nunchi, Deva, the babies in the womb, Lord, we speak mighty blessing of the Lord above, Yes, Father God. Lord. Bless them, Lord Jesus. Then Yes, whoever Lord is in Jesus. need, different kinds of needs, Father God, Yes, bless Lord. them, Lord Jesus. Yes, Healing, providence, everything is in you, Father God. You are the Yes. Jehovah Rapha. You are the Jehovah Jireh. You Yes. are our banner, Father God. You Yes, are our Lord. glory, Father God. We Yes, thank mighty you, God. Father God. Yes, You are our peace, Lord, my Father Yes, God. Lord You are our Jesus. shalom, Lord, my Father God. I Yes, thank you, Father. Lord Yes, Jesus. You Lord. are our strength, Father God. I Yes, thank you, mighty Master God. God. Lord, we give you glory, honor, and Yes, praise, Father. Father God. Accept our lives, Father God. In the most Yes. high exalted name of Jesus, we ask and we pray. Amen.